హలో మై చార్మీస్, వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ నాజ్. ఈరోజు మన ఛానల్లో మేక తలకాయ కూరను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దామా? ఫస్ట్ తలకాయను బాగా శుభ్రం చేసుకుంటున్నాం. ఈ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా క్లీన్ చేస్తే కూర అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెమే వేసాను, తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఇప్పుడు మనం మిక్స్ చేసింది మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. అయితే మేక తలకాయను బట్టి కూడా ఉంటుంది విజిల్స్ రావడం. లేతగా ఉంటేనేమో కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేసాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉడికిందో. మంచిగా ఉడికిన తర్వాత మనం వేరే గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసేద్దాం. మంచిగా మగ్గిన తర్వాత లైట్గా ఇందులోకి ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకొని నెక్స్ట్ ఇందులో మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక 2 to 3 పచ్చిమిరపకాయలు వేసుకొని నెక్స్ట్ పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఉల్లిపాయలన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఫస్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇందులోకి వేసేద్దాం. వేసి మంచిగా కలిపేసుకుందాం. మంచిగా కలిపిన తర్వాత దీంట్లో కారం వేసి ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇంకొద్దిసేపు అలా వదిలేద్దాం స్టవ్ మీద. నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. తలకాయ ముక్కలు ఎంత బాగా మెత్తగా ఉడికాయో చూడండి. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. కొబ్బరిని లైట్గా వేయించిన తర్వాత దాన్ని పొడి చేసుకున్నాం. ఆ పొడిని దీంట్లో యాడ్ చేసుకుందాం. మసాలా మొత్తం ముక్కకి బాగా పట్టింది. ఒకసారి మంచిగా కలిపేసుకొని కొత్తిమీర వేయగానే వచ్చిన సువాసన అయితే అద్దిరిపోయింది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్కి ధనియాల పొడి అండ్ కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన గుమగుమలాడే మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.